హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. ఈ రోజుల్లో మనకి ఓన్లీ ఒకప్పుడు ముసలాళ్ళకి మాత్రమే జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోయి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి ఇంజురీస్ వల్లనో లేకపోతే కొన్ని హ్యాబిట్స్ వల్లనో చాలా జాయింట్ పెయిన్ వల్లనో జాయింట్ ఇంజరీస్కి తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్స్ అలాగనే హిప్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్. కానీ అసలు ఈ రీప్లేస్మెంట్ అనేది అందరికీ నెసరియా లేకపోతే ఇది ఆప్షనలా, అసలు ఎప్పుడు చేసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ ని ఆన్సర్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సుశాంత్ కుమార్ మాలిక్ గారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ సెవెన్ హిల్స్ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, ఫస్ట్లీ ఇప్పుడు మనం చూసుకుంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి లైక్ రిప్లేస్ చేస్తారా నిజంగానే జాయింట్స్ అనేవి? అదేం కాదు. యాక్చువల్లీ చాలా మంది అలాగా అనుకుంటారు, మొత్తం జాయింట్ తీసేసి ఇంకో కొత్త జాయింట్ ఏమన్నా అది వేసేస్తారు. అది కాదు. జాయింట్ రిప్లేస్మెంట్ అంటే నార్మల్ నీ హిప్ జాయింట్, నీ జాయింట్లో అది ఆర్టికులర్ సర్ఫేస్ ఉంటుంది, అది బోన్ కవరింగ్ ఉంటుంది. బోన్ కవరింగ్ అది ఆర్టికులర్ కార్టిలేజ్. అది ఏజ్ వల్ల లేదంటే ఇంజురీ వల్ల కొంతమందికి అది అరిగిపోతుంది. చిప్పులు అరిగిపోతే మన అది నడిచేసినప్పుడు నొప్పి వస్తుంది. అప్పుడు అది చిప్ప మార్చేయాలి, మొత్తం జాయింట్ ఏం కాదు. నార్మల్ గా అందరూ అనుకుంటారు జాయింట్ అంటే మొత్తం బోన్ అక్కడి నుంచి మోకాల దగ్గర పైది కిందది బోన్ తీసేసి అది వేరే ఏదైనా మెటల్ వేసేస్తారు, లేదంటే వేరే ఏదైనా ఎక్కడి నుంచి వేరే చోటు నుంచి ఏదైనా తీసుకొచ్చి అది అక్కడ వేసేస్తారు. అది జాయింట్ రిప్లేస్మెంట్. జాయింట్ రిప్లేస్మెంట్ అంటే మీ ఆర్టికులర్ సర్ఫేస్ రిప్లేస్మెంట్. బట్ ఆర్టికులర్ సర్ఫేస్ రిప్లేస్మెంట్ అంటే మొత్తం కాదు. ఏది మీది బోన్ సర్ఫేస్ ఏది అరిగిపోయింది అది సర్ఫేస్ రిప్లేస్మెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ చేస్తారు. టోటల్ జాయింట్ రిప్లేస్మెంట్ చేయరు. ఓకే. అండ్ కమింగ్ టు హిప్ రిప్లేస్మెంట్ డాక్టర్, సో హిప్ విషయానికి వస్తే సేమ్ ఇలానే ఉంటుందా? హిప్ రిప్లేస్మెంట్ అంటే నార్మల్ బాల్ సాకెట్ ఉంటుంది. ఓకే. నార్మల్ గా చాలా కండిషన్స్ లో ఈ బాల్ సాకెట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఇంజురీ వల్ల, లేదంటే కొన్ని డిజీజెస్ లైక్ సికిల్ సెల్స్ అనిమియాలో ఉంటది కదా, ఈ కొన్ని ప్లేసెస్ లైక్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ లో అక్కడ పేషెంట్స్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏంటవుతుంది, హిప్ జాయింట్ అరిగిపోతుంది. ఓకే. నడిచేసినప్పుడు అది బాగా నొప్పి వస్తుంది అందరికి, అంటే కుంటుకుండా నడుస్తారు వాళ్ళు. అందుకే ఈ పరిస్థితిలో ఓన్లీ సొల్యూషన్ అంటే జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి. లేవంటే దానివల్ల మీ నడు, మోకాలు, గుత్తులు అన్ని అఫెక్ట్ అవుతుంది. బాడీలో అంటే మన నార్మల్ బాడీ స్ట్రక్చర్ అయితే హిప్, నీ అంటే మీ నడు, మీ తుంటు, అది మోకాలు కింద అన్ని రిలేషన్ ఉంటుంది. పైనుంచి కింద వరకు రిలేటెడ్ ఉంటుంది, సెపరేట్ ఏం కాదు. ఒక పార్ట్ అది డ్యామేజ్ అయితే మిగతా జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఎఫెక్ట్ అయిన తర్వాత రిప్లేస్ చేస్తే పేషెంట్స్ నార్మల్ లైఫ్ అలాగా ముందు అలాగా వాళ్ళది లైఫ్ ఉండేది, చేసిన తర్వాత సేమ్ లైఫ్ సేమ్ టైపు లైఫ్ వాళ్ళకి మళ్ళా వచ్చేస్తుంది దీనివల్ల. అండ్ డాక్టర్, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ లేకపోతే ఈ హిప్ పెయిన్ కానివ్వండి, ఏదన్నా పెయిన్స్ వచ్చినప్పుడు యూజువల్ గా అందరికీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అవసరం ఉండవు, కానీ ఇది నార్మల్ పెయిన్ అని చెప్పి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. కానీ ఎలాంటి సైన్స్ కనిపిస్తాయి డాక్టర్? ఇప్పుడు నాకు జాయింట్ పెయిన్ రిప్లేస్మెంట్ కంపల్సరీ నాకు అవ్వాలి, సర్జరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటప్పుడు ఎలాంటి సైన్స్ కనిపిస్తాయి పేషెంట్ లో? అందరికి జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం లేవు. ఓకే. మీ సిమ్టమ్స్ అంటే సైన్ అంటే ఎవరికి చేయాలి? మీ ఇప్పటి నుంచి ఒక 10 అడుగు మీరు నడలేకపోతున్నాం అంటే వాళ్ళకి కంపల్సరీగా చేయాలి. మీ ముడుకులు, అది మోకాలు, హిప్ జాయింట్ డిఫార్మిటీ వచ్చేస్తే మీ పేషెంట్ ఎవరికైనా చూస్తే మన స్ట్రైట్ కాకుండా వంకర మళ్ళగా మీ కాలు మీకు మీ చూసినప్పుడు అనిపిస్తుంది కదా, వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి. సెకండ్ సైన్ అంటే మీ మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు చాలా బాగా నొప్పి వస్తుంది. అది కింద నుంచి లేచినప్పుడు, మఠం వేసుకుని కూర్చున్నప్పుడు, అంటే నార్మల్ డే టు డే యాక్టివిటీస్ ఎవరు చేయలేకపోతున్నారు వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ కంపల్సరీగా చేయాలి. మిగతా వాళ్ళకి కాదు. అండ్ డాక్టర్, దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏదైనా ఉంటుందా? జాయింట్ రిప్లేస్మెంట్ లో ఏజ్ లిమిట్ అని కాదు,
నార్మల్గా జాయింట్ రిప్లేస్మెంట్ మన లోపల అది మెటీరియల్స్ వాడతాం కదా, ఈ మెటీరియల్కి ఒక లైఫ్ స్పాన్ ఉంది. ఓకే, లైఫ్ స్పాన్ అంటే అది 25 సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఉంటుంది అంటే మీరు లోపల పెట్టే మెటల్కి. ఓకే, తర్వాత ఈ టైం దాటిన తర్వాత ఈ జాయింట్ కొద్దిగా లూజ్ అయిపోతుంది పోయి, అప్పటి వరకు బాగా పనిచేస్తుంది. ఓకే, అంటే మా నార్మల్గా ఇండియన్ పాపులేషన్లో మన లైఫ్ స్పాన్ చూస్తే 75 మ్యాక్సిమం 80 వరకు అవుతుంది. అంటే 50 దాటిన తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్ హ్యాపీగా చేయొచ్చు. లైఫ్ స్పాన్ లో ఒక్క జాయింట్ రిప్లేస్మెంట్ అది సరిపోతుంది. ఒక్క వల్ల ఎవరైనా ఇంకా 75 years దాటిన తర్వాత వాళ్ళు చెయ్యాలంటే మళ్ళీ రివిజన్ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. పాత ఇంప్లాంట్ తీసేసి ఇంకో కొత్తది ఒకటి కూడా వేసుకోవచ్చు. అంటే మీరు చూసే పేషెంట్స్ లో ఓన్లీ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారా లేకపోతే యంగ్ పేషెంట్స్ కూడా ఉంటారా డాక్టర్? నార్మల్ గా హిప్ జాయింట్, నార్మల్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ పేషెంట్స్ కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. ఓకే, బట్ హిప్ జాయింట్ పేషెంట్, హిప్ జాయింట్ అయితే యంగ్ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్. నార్మల్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ యంగ్ పర్సన్స్ కి ఎక్కువ అవసరం ఉంటుంది. ఓల్డ్ పర్సన్స్ కి నీ జాయింట్ రిప్లేస్మెంట్ అంటే డిజాయింట్ ఏజ్ బట్టి వస్తుంది. బట్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ డిజీజ్ బట్టి, అంటే మీకు సికిల్ సెల్ డిజీజ్ వల్ల అది బాల్ పోతుంది, లేదంటే ఎక్కువ స్టీరాయిడ్ యూజ్ చేస్తే పోతుంది. కొంతమందికి డిజీజ్ మెటబాలిక్ డిజార్డర్ లో కూడా అది పోతుంది. తర్వాత ఇంజురీ వల్ల అది ఫ్రాక్చర్ అక్కడ అయిందంటే అది కొద్దిగా తొందరగా అరిగిపోతాయి. ఓకే, ఈ పేషెంట్స్ కి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చెయ్యాలి, అందరికీ కాదు. ఓకే, అండ్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్, ఇప్పుడు హిప్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే 9 to 5 జాబ్స్ చేసేవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొనే వర్క్ చేస్తారనమాట. దీనివల్ల హిప్ పైన ఏదైనా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. నార్మల్గా ఏదైనా జాయింట్ మోషన్లో ఉన్నప్పుడు, మన యాక్టివిటీలో ఉన్నప్పుడు అంటే జాయింట్స్ హెల్త్ బాగుంటుంది. ఓకే, మన ఏంటంటే నార్మల్ యాక్టివ్ పర్సన్స్ కి నార్మల్ గా జాయింట్స్ బాగుంటది. మనకి ఓబీజ్ పేషెంట్ ఎవరేం చేయటం లేవు, ఒక 9 to 5 డెస్క్ జాబ్, లేదంటే ఓబీజ్ పర్సన్స్ వాళ్ళకి జాయింట్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అండ్ మీరు ఒబీస్ వాళ్ళలో కూడా, అంటే ఒబిసిటీ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ జాయింట్ పెయిన్స్ కి, మేజర్ ఫ్యాక్టర్. ఓకే, అంటే దీన్ని ఇప్పుడు అంటే ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ జాయింట్స్ ని హెల్దీగా పెట్టుకోవాలి అంటే వాళ్ళు కంపల్సరీ వెయిట్ తగ్గాల్సిందేనా? అవును, కంపల్సరీ తగ్గాలి. ఓకే, అంటే అది తగ్గితే వీళ్ళకి ఆటోమేటిక్ గా జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయండి. తగ్గుతుంది. ఓకే, వెయిట్ రిడక్షన్ తో పాటు డైటరీ చేంజెస్, యాక్టివిటీ చేయాలి, దాంతో ఇది యాడ్ కూడా చేయాలి. వెయిట్ రిడక్షన్ ఒకటే కాదు, దాంతో పాటు యాక్టివిటీ కూడా చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. ఓకే, అండ్ డాక్టర్ మేబీ లిటిల్ సిలీ క్వశ్చన్ అనుకోండి, బట్ చాలా మందికి హ్యాండ్ మూవ్మెంట్ కానీ లెగ్ మూవ్మెంట్ కానీ చేసినప్పుడు క్లికింగ్ సౌండ్స్ వస్తాయి, అది దేని వల్ల అంటారు? దానికి ఇంక సంబంధం యాక్చువల్ గా జాయింట్ లో ఎయిర్ పాకెట్స్ ఉంటాయి. ఓకే, కొంచెం ప్రతి జాయింట్ లో కొద్దిగా ఎయిర్ పాకెట్స్ ఉంది. మీకు మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎయిర్ పాకెట్ నుంచి పప్పింగ్ సౌండ్ వస్తుంది. ఓకే, టిక్ టిక్ సౌండ్ వస్తుంది. నార్మల్ మీ వేలు చేసినప్పుడు, చెవులు అన్ని చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, నెక్ సౌండ్, అదే దానికి జాయింట్ ప్రాబ్లం కి సంబంధం లేదు. ఓకే, అంటే జాయింట్స్ అలా మామూలే అంటారా సౌండ్? అది కంగారు పడక్కర్లేదు. అస్సలు లేదు. ఓకే, ఓకే, అండ్ డాక్టర్ ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు, ఇప్పుడు మనం ఒబిసిటీ గురించి మాట్లాడుకున్నాము, అలానే జిమ్ చేసే వాళ్ళు చాలా మంది మీరు చెప్పినట్టు స్టెరాయిడ్స్ వాడుతుంటారు, అలానే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు. వాటి వల్ల కూడా ఏదైనా జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు ఒక పద్ధతి ఫాలో చేయాలి. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, మన సడన్ గా ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తారు, దానివల్ల నీ దగ్గరే డైరెక్ట్ మన లోడింగ్ అవుతుంది. మీరు వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, బట్ గ్రాడ్యువల్లీ చేయాలి, తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ వరకు చేయాలి. దాని ముందు వెయిట్ చేస్తున్న ముందు మేము మసిల్స్ డెవలప్ చేయాలి, లేదంటే జాయింట్స్ అరిగిపోతాయి. చాలా మంది మీరు చూస్తారు కదా, ట్రెడ్మిల్ లో రన్నింగ్ చేస్తారు, వాళ్ళు
ముందు వాళ్ళకి మన ఈ మసిల్స్ డెవలప్ చేయకుండా మన లోవర్ లిమ్ మసిల్స్ డెవలప్ చేయకుండా వాళ్ళు అలా రన్నింగ్ చేస్తారు ట్రెడ్మిల్ మీద. దానివల్ల ఈ నీ జాయింట్ మీద ఎక్కువ లోడింగ్ అవుతాయి, దానివల్ల ఈ జాయింట్స్ సరిపోతాయి. ఓకే, అందుకే ఎవరికి జాయింట్స్ పెయిన్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ ట్రెడ్మిల్ మీద రన్నింగ్ యాక్చువల్లీ చేయకూడదు. ఓకే. అండ్ డాక్టర్, నా పర్సనల్ గా తెలిసిన వాళ్ళకి ఒకరికి అంటే జిమ్ ట్రైనింగ్ వెళ్ళే వరకు అంటే యూజువల్ గా షోల్డర్ పెయిన్ ఉండేదంట, కానీ జిమ్కి వెళ్ళి ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ అవి స్టార్ట్ చేసినప్పటి నుంచి షార్ప్ పెయిన్ స్టార్ట్ అయిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే తెలిసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక ఎక్స్ట్రా బోన్ ఉంది, కాకపోతే అది ఏజ్ తో పాటు పెరిగిందని చెప్పారంట. పెరిగి ఆ ఫ్రిక్షన్ స్టార్ట్ అయ్యి దానివల్ల పెయిన్ కాజ్ అవుతుంది అని అన్నారంట. సో ఇట్లా ఏజ్ తో పాటు కొత్త బోన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మీ ఏదైనా జాయింట్ లో మీ లోడింగ్ అయితే లోడింగ్ అనే ఎక్కువ ప్రెషర్ పడితే దానివల్ల అక్కడి నుంచి న్యూ బోన్ ఫార్మేషన్ అవుతుంది. అది ఆస్టియోపైట్, మన మెడికల్ టర్మ్ లో ఆస్టియోపైట్ అంటారు. దానివల్ల ఆస్టియోపైట్ ఎక్కువ అవుతుంది. నీ జాయింట్ రిప్లేస్మెంట్ లో కూడా ఆస్టియోపైట్స్ బోన్ ఈ సడన్ లోడింగ్ వల్ల, గ్రాడ్యువల్ లోడింగ్ ఆన్ ద నీ జాయింట్ వల్ల న్యూ కొత్త బోన్ ఫార్మేషన్, లూజ్ బాడీస్, అది జాయింట్ మూవ్మెంట్స్ బ్లాక్ చేస్తారు. లేవంటే అక్కడ ఈ టిష్యూస్ ఉంటాయి కదా, దుమ్ము నరాలు ఉంటాయి కదా, దానికి కొద్ది పించింగ్ ఈ మూమెంట్స్ లో ఎఫెక్ట్ చేస్తారు. అంటే మీకు షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, పించింగ్, అది మసిల్స్ కి, బోన్స్, లిగామెంట్స్ కి, దానివల్ల అది ఎఫెక్ట్ మీకు నొప్పి వస్తుంది. అందుకే ఈ జాయింట్ రిప్లేస్మెంట్ చేయవస్తుంది. అంటే ఈ న్యూ బోన్స్ అనేవి ఎందువల్ల ఫామ్ అవుతాయి డాక్టర్? ఎక్సెసివ్ లోడింగ్, ఎక్సెసివ్ ప్రెషర్ ఓవర్ ద జాయింట్. అంటే ఇది అవాయిడ్ చేయడానికి ఏమన్నా టిప్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా? అవాయిడ్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ చేయాలి, తర్వాత వెయిట్ రిడక్షన్ చేయాలి, వెయిట్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండాలి, డైట్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి. అంటే ఇది హెరిడిటరీ వస్తుందా డాక్టర్, ఈ ఎక్స్ట్రా బోన్స్ పెరగడము? ఈ హెరిడిటరీ కాదు, మోస్ట్లీ ట్రామా వల్ల, లేదంటే ఎక్సెసివ్ వెయిట్ వల్ల అలా వస్తుంది. అండ్ డాక్టర్, ఇప్పుడు చాలా మంది జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనగానే భయపడిపోతారు, అంటే ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుందని చెప్పి. సో యూజువలీ యాజ్ అ డాక్టర్ మీరు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందని చెప్తారు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్? యాక్చువల్ గా జాయింట్ రిప్లేస్మెంట్ చాలా సింపుల్ సర్జరీ. ఓకే. అంటే ఆర్థోపెడిక్ సర్జరీలో జాయింట్ రిప్లేస్మెంట్ అది మాక్సిమం సక్సెస్ రేట్ ఉంది. నీ జాయింట్ రిప్లేస్మెంట్ మాక్సిమం సక్సెస్ రేట్. మనం ఇప్పుడు అంటే రోబోటిక్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా చేస్తున్నాం. అంటే రోబోటిక్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ అయితే ప్రెసైజ్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ ఉంటుంది. అంటే దానివల్ల తక్కువ ట్రామా అవుతుంది, తక్కువ బోన్ కట్స్ ఉంటుంది, ప్రెసైజ్ బోన్ కట్ ఉంటుంది. అండ్ ఈ ఇంప్లాంట్ ఏదైనా లోపల మనం వేస్తున్నాం కదా, అది కూడా ప్రెసైజ్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ నార్మల్ సర్జరీ వల్లగా పెయిన్ఫుల్ ఉంటుంది, ఎక్కువ పెయిన్ఫుల్ ఉండదు. సర్జరీ తర్వాత కూడా ఒక పేషెంట్స్ కి మన లోకల్ అనల్ చేసే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేసేస్తే 1-2 days వరకు అసలు నొప్పి రాదు. తర్వాత నార్మల్ సర్జరీ వల్ల కొద్దిగా పెయిన్ వస్తుంది. ఓన్లీ అంటే పేషెంట్ మిస్కన్సెప్షన్ ఎక్కువ ఉంది, ఎక్కువ భయపడిపోతారు ఈ సర్జరీ కోసం. ఓకే. అండ్ డాక్టర్, రోబోటిక్ సర్జరీస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కదా, సో యూజువల్లీ అందరికీ వచ్చే ఒక బేసిక్ డౌట్ ఏంటంటే రోబోటిక్ సర్జరీస్ అంటే డాక్టర్సే చేస్తారా లేకపోతే రోబోట్స్ చేస్తాయా అని చెప్పి. ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జరీ అంటే డాక్టర్ రోబోట్ ఓన్లీ హెల్ప్ చేస్తారు, రోబోట్ చేయరు. ఓకే. డాక్టర్ చేస్తారు. రోబోట్ డాక్టర్ కంట్రోల్లో ఉంటుంది. రోబోట్స్ చెప్తారు ఏ బోన్ కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి, లిగమెంట్స్ ఏ లిగమెంట్ కట్ చేయాలి, ఎంత లాక్సిటీ ఉంది, ఎంత టైట్ ఉంది, అది మీకు క్యాల్కులేషన్ చేసి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మీరు అది పేషెంట్ ఆన్ టేబుల్ మన మూవ్మెంట్ చేసి మనకి తెలిసిపోతుంది ఏ సైడ్ టైట్నెస్ ఉంది, ఏ సైడ్ లూజ్ ఉంది, ఎంత కట్ చేయాలి అనేముంది. తర్వాత రోబోట్ సర్జన్స్ ఆపరేట్ చేస్తారు. ఓకే. అంటే మీరు ఓటీలో ఆపరేషన్ థియేటర్ లో మీరు ఉంటారా లేకపోతే జస్ట్ రోబోట్స్ ఉంటాయా?
సర్జన్స్ ఉంటారు, సర్జన్స్ ఎన్ని చేస్తారు, ఓన్లీ రోబోట్ హెల్ప్ చేస్తారు. ఓకే. సో డాక్టర్, యూజువలీ టైం అనేది సర్జరీస్ కి రోబోట్స్ ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి టైం అనేది తగ్గిందంటారా, లేకపోతే సేమ్ టైం పడుతుందా ఆపరేషన్స్ కి? స్టార్టింగ్ లో కొద్దిగా మన స్టార్టింగ్ లర్నింగ్ ఫేజ్ లో కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ తర్వాత టైం సర్జరీ టైం తగ్గుతుంది. ఓకే, అంటే మామూలుగా డాక్టర్స్ చేసేదానికన్నా ఇప్పుడు రోబోట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల టైం తగ్గిపోయింది అంటే క్యాల్కులేషన్ అని నార్మల్ మాన్యువల్ అయితే ఎనీ జిగ్స్ మన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంటది కదా, అది పెట్టించి మళ్ళీ మెజర్ చేస్తాం. ఏ సైజ్ ఈ సైజ్ ఈ బోన్ ఎంత కట్ చేయాలి, ఆ బోన్ ఎంత కట్ చేయాలి, తర్వాత కూడా సెట్ అవ్వకపోతే మళ్ళా కట్ చేస్తారు. రెగ్యులర్ గా మన ఈ సైడ్ కొద్దిగా టైట్నెస్ ఉండి అది రిలీజ్ చేస్తారు, బోన్ లిగమెంట్స్. బట్ రోబోటిక్ లో అలా కాదు. ఓకే, ముందు డ్యూరింగ్ సర్జరీ అని ప్లాన్ చేసేస్తారు. ప్లాన్ చేసిన తర్వాత ఒక్కసారి మన కట్ చేసి మన రెడీ చేసేస్తారు. దానికి ఎటువంటి మనకి తేడా ఉంటది ఉండదు. అది సర్జరీ రోబోట్ తో ఇది యాక్చువల్ గా ది హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబినేషన్ లో ఈ సర్జరీ జరుగుతుంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మీకు ఆన్ టేబుల్ మీకు ప్లానింగ్ చేసి ఎంత కట్ చేయాలి, ఏం చేయాలి, ప్లానింగ్కి వెళ్ళి మనకు చేసేస్తారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో మీ రోబోట్ పట్టుకుని, రోబోటిక్ హ్యాండ్ పట్టుకుని అంత ఈ బోన్ అంత సేఫ్ మీద ఇస్తారు. ఓకే, సో మీ సర్జన్స్ కొద్దిగా మిస్టేక్ చేస్తే రోబోట్ ఆపేస్తారు. రోబోట్ ఆపేస్తే రోబోట్ మిస్టేక్ చేస్తే సర్జన్ ఆపేస్తారు సర్జరీ. సో అందుకే ఇట్ ఈస్ కాంబినేషన్. ఒక రోబోట్స్ ఓన్లీ ఒక సర్జరీ చేస్తే రాంగ్ సర్జరీ చేయొచ్చు, అంటే రోబోట్ సరిగా మీ సెట్ అవ్వకపోతే. బట్ సర్జన్స్ రోబోట్ కి రాంగ్ చేయడానికి అసలు మనం ఛాన్స్ ఇవ్వరు, స్కోప్ ఇవ్వరు డ్యూరింగ్ సర్జరీ. సర్జన్స్ కంపల్సరీగా ఆర్థోపెడిక్ లో కొన్ని నార్మల్ సర్జరీలో డాబిన్సీ ఒక రోబోట్ ఉంది, వాళ్ళు సర్జన్స్ కి అవసరం లేదు, జస్ట్ బయట ఉండి మషిన్ రోబోట్ తో చేసేస్తారు. బట్ ఆర్థోపెడిక్ లో మన సర్జరీ కంపల్సరీగా సర్జన్ చేస్తారు. ఓన్లీ రోబోట్ సర్జన్స్ కి హెల్ప్ చేస్తారు సర్జరీ చేయడానికి. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు అది ఆప్షనల్ అంటే ఇప్పుడు రిప్లేస్మెంట్ సర్జరీస్ కి మీరు అందరికి ఇప్పుడు రోబో సర్జరీస్ ప్రిస్క్రైబ్ చేస్తారా, లేదంటే మాన్యువల్ గా కూడా ఉంటది, ఆప్షనల్ ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు? ఏది కావాలంటే చేయొచ్చు. ఓకే, ఇది కూడా చేయొచ్చు. బట్ రోబోటిక్ డిస్టింక్ట్ అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఉంది అంటే మీ ఇంప్లాంట్ పొజిషనింగ్ బాగుంటది. అంటే మీ నార్మల్గా మీ అందరూ ఈ ఏజ్ లో మీరు చూస్తారు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ మనకి హెల్ప్ తీసుకుని చేస్తున్నారు. అలాగా మనం అది సర్జరీ ప్లాన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసి హెల్ప్ తీసుకుని చేసేస్తున్నాం. ఓకే. అండ్ కమింగ్ టు ప్రెసిషన్ డాక్టర్, అంటే ఎంత ప్రిసైజ్ గా ఉంటుంది? హ్యూమన్స్ కన్నా ఇప్పుడు రోబోట్స్ ఎక్కువ ప్రిసైజ్ గా చేస్తున్నాయా సర్జరీస్? అవును, బట్ మన సర్జరీలో రోబోట్స్ మీకు ప్లాన్స్ చేస్తారు, రోబోటిక్ ఆర్మ్ తో మీకు కట్ చేస్తారు. ప్రెసిజన్ అంటే 0.1 mm ప్రెసిజన్ కూడా ఉంటుంది. 0.1 mm ప్రెసిజన్ కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు రికవరీ, మామూలుగా ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కి రికవరీ టైం యావరేజ్ ఎంత ఉంటాయి డాక్టర్? ఎనీ డేస్? జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ సేమ్ డే నడచ్చు. ఓకే, సేమ్ డే లేదంటే ఒక రోజు తర్వాత పేషెంట్ నార్మల్ నడిచేసి బాత్రూమ్కి వెళ్ళొచ్చు, ఇటు తిరగచ్చు, ఏమి ఇబ్బంది ఏమి లేవు. ఓకే, కంప్లీట్ బెడ్ రెస్ట్ అక్కర్లేదంట? కంప్లీట్ బెడ్ రెస్ట్ అసలు అవసరం లేవు. ఓకే డాక్టర్, కమింగ్ టు కాస్ట్ పార్ట్, ఇప్పుడు మామూలుగా ఏఐ రోబోటిక్ సర్జరీస్ అంటే చాలా మంది మామూలు సర్జరీస్ కంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని అనుకుంటారు. సో మీరేమంటారు, ఇది నిజంగానే ఎక్స్పెన్సివ్ ఉంటాయా? కాదు, నార్మల్ సర్జరీ మీద నీ జాయింట్ రిప్లేస్మెంట్ మీద రోబోటిక్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేసేస్తే ఓన్లీ 40,000 40,000 ఎక్స్ట్రా పే చేయవలసి ఉంది. ఓకే, అంత కాస్ట్ ఏం కాదు. మీ నార్మల్ అడ్వాంటేజ్ ప్రిసిజన్ చూస్తే యాక్చువల్లీ 40,000 ఎక్కువ ఏం కాదు. ఓకే, మన రికవరీ మీరు ఫాస్ట్ రికవరీ అవుతుంది,
తక్కువ రోజు మీద హాస్పిటల్లో ఉంటారు, మీ ఫిజియోథెరపీ అవసరం ఉండదు, అంటే దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీ మనీ కూడా సేవ్ అవుతుంది. అవునవును. అలాగే చూస్తే మనకి 40,000 రోబోట్ కోసం మీరు స్పెండ్ చేస్తున్నారు, బట్ 2 రోజులు హాస్పిటల్లో మీ మరి ముందు మీ డిశ్చార్జ్ అయిపోతున్నారంటే అంత సేవ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో కంప్లీట్లీ వర్త్ ఇట్ అంటారు ఒకవేళ ఎక్స్ట్రా అయినా. కంప్లీట్లీ వర్త్ ఇట్. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఎవరికైనా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ ఉన్నాయంటే మన MGM 7 Hills హాస్పిటల్స్ లో ఈ రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అండ్ ట్రస్టబుల్. చూసారుగా డాక్టర్స్ చెప్తున్నారు ఎంత ప్రిసైజ్ ఉంటుంది, ఎంత నమ్మొచ్చు అని చెప్పి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్, ప్లీజ్ go and take an appointment at MGM 7 Hills Hospitals. And thank you so much, doctor, for joining us today. And thank you so much. Yeah, looking forward to meet you again, doctor. Thank you so much. Thank you so much.